నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నూకల చారిటబుల్ ట్రస్ట్ ఎన్వీఆర్ అండ్ బిఎల్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంప్ విశేష ఫలితాలను సాధించింది. నెల రోజుల పాటు ఖోఖో క్రీడల్లో శిక్షణ పొందిన కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి రీజనల్ పోటీల్లో 32 జట్ల మధ్య పోటీ పడి అద్భుత ప్రతిభ కనబర్చి 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో ఆర్ వినిత డిస్క్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే కే రూప, మధుబాను, లహరి, రియాజ్, అభిసాయి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం మిర్యాలగూడకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను మిర్యాలగూడ గౌరవ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు. యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అదే విధంగా ఈ సమ్మర్ క్యాంపును విజయవంతంగా నిర్వహించిన ఎన్వీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నూకల వేణుగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కృషి చేసిన ఫౌండేషన్ బృందం, కోచ్ల సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ అజారుద్దీన్, 25వ వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గోదాల జానకిరాం, యూత్ కాంగ్రెస్ వైఎస్ అధ్యక్షుడు గడగోజు అశోక్ చారి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోదాటి అనిల్, బొత్తెలపాలెం వార్డు నాయకుడు నామ రవీందర్, కోచ్లు సతీష్, నాగరాజు, లక్ష్మణ్, బిఎల్ఆర్ బ్రదర్స్ తో పాటు పలువురు నాయకులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ నిలబెట్టాలి. నూకల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బిఎల్ఆర్ బ్రదర్స్ అండ్ ఎన్వీఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి సమ్మర్ ఫ్రీ కోచింగ్ క్యాంప్ని జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా యువతను ఎంకరేజ్ చేయడానికి, పిల్లల చెడు మార్గం పట్టకుండా ఉండటానికి, ఈరోజున్న యాంత్రిక లైఫ్లో ఫిజికల్ ఫిట్నెస్గా, సోషల్ వర్కర్గా పిల్లలు ఎదగాలంటే వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్గా ఉండాలి, వారికి వివిధ రంగాల్లో ముందుకు రావాలనే ఉద్దేశంతో కొన్ని గేమ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఖోఖో స్పెషల్గా సతీష్ సార్ పీఈటీ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రాష్ట్ర స్థాయిలో బ్రాస్ మెడల్, మహిళలు గర్ల్స్ బ్రాస్ మెడల్, అలాగే 5 పిల్లలు నేషనల్కి సెలెక్ట్ కావడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు నేషనల్ సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళ భవిష్యత్తుకు ఒక బాటలు పడ్డంటే వారు మన మిర్యాలగూడ పట్టణానికి ఒక రోల్ మోడల్గా, జూనియర్ కాలేజీ అంటేనే ఒక స్పోర్ట్స్కి నిలయంగా గత కొంతకాలం నుంచి కూడా స్థానిక శాసనసభ్యులు కాకముందు నుంచి కూడా గతంలో ఎన్నో కార్యక్రమాలు పిల్లల స్పోర్ట్స్ కొరకు వాలీబాల్ టోర్నమెంట్ నుంచి మొదలుకొని అనేక గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు దినదినాభివృద్ధి చెందుకుంటూ ఇంత పెద్ద ఎత్తున నేషనల్స్, స్టేట్లో బ్రాస్ మెడల్ కొట్టడం, నేషనల్ సెలెక్ట్ కావడం, అలాగే గ్రౌండ్ నుంచి కూడా ఒక వాలీబాల్ ప్లేయరు నేషనల్కి ఆడుతూ ఉన్నాడు. ఇటువంటి అనేక మంది పిల్లల్ని గ్రౌండ్లో తయారు చేసుకున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. దీనికి సహకరిస్తున్న స్థానిక శాసనసభ్యులు భక్తు లక్ష్మణ్ గారు, అలాగే అశోకాచారి, లక్ష్మణ్, నాగరాజు, వీళ్ళందరూ కూడా ఇంత శ్రమ కోర్చి పొద్దుగల్లనే ఫ్రీగా, వారు కూడా పాపం ఎటువంటి ఆశించకుండా ఫ్రీగా కోచింగ్ ఇస్తూ ఈనాడు పిల్లల భవిష్యత్తు కొరకు తీర్చిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.